ఓకే. హాయ్ డూడ్ అండ్ వెల్కమ్ టు తెలుగు యానిమే వరల్డ్. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. జింబే ఇంతకీ ఎవరు నువ్వు అని అడిగినప్పుడు నేనా జీనియస్ సైంటిస్ట్ అయిన డాక్టర్ వెగపంక్. ఇలా వారిద్దరూ మాట్లాడుకునే సమయంలోనే అప్పుడే సముద్రంలో వరల్డ్ గవర్నమెంట్ షిప్ వస్తూ ఉంటుంది. ఆ షిప్లో ఉన్నది ఎవరో కాదు, షీపర్పోల్ ఏజెంట్స్. ఇక అప్పుడే కాకు జాగ్రత్తగా వినండి, వెగపంక్ ఒక్కడ కాదు, అదేంటో స్పష్టంగా చెప్పచ్చుగా అని స్టెస్సీ అంటే చెప్పేటప్పుడు మధ్యలో మాట్లాడకు. అయితే విను, ఈ ప్రపంచంలో ఒకే ఒక వెగపంక్ ఉన్నాడు. అయినా అతను చాలా బిజీగా ఉంటాడు. ఎందుకంటే జీనియస్ కాబట్టి. అతనికి తగినంత సమయం లేనప్పటికీ చేయగలిగిన సహాయం చేస్తాడు. కానీ అతనికి అప్పుడే ఒక ఆలోచన వచ్చింది, అదే ఆరుగురుగా మారడం. అయితే వారందరూ అతనికి శాటిలైట్స్ లాగా పనిచేస్తారు. మొదటిగా పంక్ 01 సాకా, రెండవది పంక్ 02 లిలిత్, మూడవది పంక్ 03 ఎడిషన్, నాలుగవది పంక్ 04 పైథాగోరస్, ఇక ఐదవది పంక్ 05 అట్లాస్, ఇక లాస్ట్ది పంక్ 06 యోర్క్. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 6 శాటిలైట్స్ వెగపంకే. ఇక అప్పుడే లూసీ, అది నిజం కాదు అని అనుకోవడానికి నాకేమన్నా పిచ్చి ఉందా? మేధావిగా ఉండడం నరకమే. ఇక దానితో స్టెస్సీ, అయితే అతని పిల్లులు కూడా చాలా సమస్యగా ఉన్నారన్నమాట, వారి యజమానిలాగే. ఇక అలా లూసీ కోమా వైపు చూస్తూ, అయితే మన మిషన్ ఇదే, ఈ బెర్రోడ్ని తిరిగి ఎగ్ హెడ్లో వదిలేసి వెగపంక్స్ని వేసేయాలి. మరి ఆ ల్యాబ్ ఎంత ముఖ్యమైనదో తెలుసు కదా. మీరు అక్కడ ఉన్నప్పుడు వారితో జాగ్రత్తగా ఉండండి. ప్రపంచంలోనే అత్యంత సులభతరమైన మనిషిని తొలగిస్తున్నాం. అయినా మరుసటి రోజు లులేషియాకు జరిగిన దానికి దీనికి ఏదైనా సంబంధం ఉందా? ఇక దానితో స్టెస్సీ, ముక్కుసూటిగా ఉండకండి, మీ అంతర్గత దృష్టి మీ అంత మంచిగా ఉండకపోవచ్చు. ఆమె నిజమే చెప్పింది, మాతో పరచకాలు ఆపండి లూసీ అని కాకో అంటుండగా ఎగ్ హెడ్ ఐలాండ్లో జింబే, ఏ వెగపంక్, నీ గురించి అంత తెలియకపోయినా నేను విన్న ప్రకారం వెగపంక్ చిన్నపిల్ల కాదు. అలా అడుగుతూ ఉండగానే ఒక పక్క చాపర్, బన్నీ, లూఫీ ఫుల్గా మెక్కేస్తూ ఉంటారు. ఇక అప్పుడే వీళ్ళు తిని పారేసిన వేస్ట్నంతా ఒక కుక్క పిల్ల వచ్చి, కుక్క పిల్ల టైప్లో ఉన్న రోబో వచ్చి శుభ్రం చేస్తూ ఉంటే, నువ్వు భలే శుభ్రం చేస్తున్నావు అని తన చేతిలో ఉన్న కోక్ డబ్బాని తన ముందుకు విసిరేస్తాడు లూఫీ. ఇక దానితో ఇలా గత్తర్ చేసినందుకు గాను వారి ముగ్గురిని ఉతికి ఆరేస్తుంది. ఇక అక్కడ నుంచి పంక్ 05 అట్లాస్ వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే లూఫీ ఫుడ్ పెట్టినందుకు ధన్యవాదాలు చెబితే ఎగ్ హెడ్లో సరదాగా గడపండి అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అయితే అప్పుడే చాపర్, బన్నీ, జింబే, ఏంటి ఇప్పటిదాకా ఎవరు లేరు, ఎంతమంది కనబడుతున్నారు, ఈ ఉష్ణమండల దీపంలో అంత భారీగా బట్టలు వేసుకుని తిరుగుతున్నారేటని మాట్లాడుకుంటూ ఉంటే లూఫీ ఏమో అది ఆహారానికి సంబంధించిన మిషన్ అని, ఫ్యాషన్ షాప్లోకి వెళ్ళి ఫుడ్ మిషన్ ఎలా నొక్కి చంపాడో అలాగే బటన్స్ని ఇక్కడ కూడా నొక్కుతూ ఉంటే, మీరు ఇంకా ఏమైనా కొనుక్కుంటారా, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కూడా కావాలి అని మిషన్ పై ఒక్కసారిగా చేతులతో నొక్కడంతో మిషన్ యాక్టివేట్ అవుతుంది. అంతే, ఇంకా లూఫీ బట్టలని ఓడపీకేస్తూ ఉంటే, అన్నా ఏం మాట్లాడుతున్నావు, కొత్త బట్టలు తొడుగుతుందిరా. అమ్మయ్య అయితే ఓకే. ఓరిని యాసాలు. అలా బయటకు వస్తూ ఉంటే చాపర్, బన్నీ, జింబే చూసి వారు కూడా ఐలాండ్కి తగ్గట్టుగా డ్రెస్ని చేంజ్ చేసుకుంటారు. అయితే అప్పుడే బన్నీ, ఇక్కడ మనం బయట వాళ్ళం కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. నేను దీనికంటే ముందు ఆయుధాన్ని కనిపెట్టాలి, తర్వాత వెగపంక్ని వేసేయాలి అని అక్కడ నుంచి వెళ్తూ ఉంటే చాపరు, లూఫీ సహాయం చేసినందుకు బన్నీకి థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. ఇక అప్పుడే లూఫీకి అక్కడేదో ప్రమాదం ముంచుకొస్తుందని హాకీ ద్వారా తెలుస్తుంది. అది ఎవరో కాదు, కోమా. అతను ఎగ్ హెడ్ ఐలాండ్లో పోలీస్ అధికారిగా పనిచేస్తున్నాడు. లూఫీ ఏమో వాళ్ళ కోసమే వెతుకుతున్నాడని తెలుసుకుని ఫైట్కి రెడీగా ఉంటాడు. కానీ కోమాను చూసి అక్కడ నుంచి వెళ్ళిపోవడమే మంచిదని, తను మనల్ని వెతుకుతున్నాడని పారిపోతూ ఉండగా కోమా కూడా వారి వెనకే వెంబడిస్తూ, భోజనం చేసి డబ్బులు చెల్లించకుండా బట్టలు కూడా దొంగలిస్తారా అని వారిపైకి అటాక్ చేస్తాడు.
ఇక అప్పుడే లూఫీ, అరే బాబు నాకు తెలియదు చెల్లించాలని, నేను దానిని నొక్కగానే అవే బయటకు వచ్చాయి, ఏంటి దానికోసమా ఈ విధ్వంసం అని జింబే అంటే ఒక బక్క బొన్ని అలా నిలబడి కోమాని చూస్తూ ఉండిపోతుంది. ఇక లూఫీ ఏమో, ఇప్పుడే తిన్నాం, ఇలా పరిగెత్తించి చంపేస్తావా మమ్మల్ని, మనకెలా జరగాల్సిందే అని జింబే అంటే ఇక లూఫీ ఏమో, మనం ఇప్పుడే పోరాడకపోతే ప్రమాదంలో పడతాము అనడంతో జింబే, మనం సముద్రపు దొంగలం అయినప్పటికీ మన రక్షణను మనం కాపాడుకోవాలి కదా. ఇక అయితే సరేనని కోమా చేస్తున్న అటాక్స్ నుంచి తప్పించుకుంటూ లూఫీ కోమాను అటాక్ చేసే సమయంలో బన్నీ కోమాని కాకుండా లూఫీని తన్నుతుంది. హే, ఎందుకు ఎలా చేస్తున్నావు బన్నీ, ఏమైంది, అతను మన పైకి లేజర్ బీమ్స్ తో దాడి చేస్తున్నాడు, ఎందుకు వాడిని కొట్టనివ్వకుండా చేసావు. ఇక ఇలా లూఫీ బన్నీని అడుగుతున్నప్పుడు నుంచున్న చోటే ఒక్కసారిగా కూర్చునిపోయి ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే బన్నీ, అతను ఎవరో కాదు మా నాన్న అని చెప్పడంతో ముగ్గురు ఆశ్చర్యపోతారు. అదే సమయంలో కోమా దాడి చేయడానికి రెడీగా ఉంటే నాకంటూ మిగిలి ఉన్న ఒకే ఒక కుటుంబం అతను. ఇక లూఫీ ఏంటి అంటున్న బన్నీ అలా ఏడుస్తూనే ఉంటుంది. ఇక చాపర్ జింబే కూడా సైబర్ రోబోట్ గా మార్చింది మీ నాన్నని అన్నావు, అతను కోమానా. అలా బ్యాక్ స్టోరీలో బన్నీ మరియు కోమా యొక్క పాస్ట్ ని, బెస్ట్ మెమోరీస్ ని చూపిస్తూ ఉంటారు. ఇలా ఉండగా కోమా బన్నీపై లేజర్ బీమ్ తో దాడి చేస్తూ ఉంటాడు. అందుకే దయచేసి మా నాన్నకి ఎటువంటి హాని చేయకండి అని బొలోమని ఏడుస్తూ ఉంటే ఇక లూఫీ వెంటనే, ఇప్పుడా నువ్వు చెప్పేది, నువ్వు అక్కడి నుంచి పరిగెత్తు అంటూ లూఫీ బన్నీని కాపాడడానికి వెళుతూ ఉంటే అదే సమయంలో కోమా అటాక్ చేస్తాడు. ఆ దాడికి ఐలాండే షేక్ అవుతుంది. అమ్మని కమ్మని దేబా, ఇక్కడ ఎండ ఎంత బాగుందిరా అబ్బా అని బీపు సాంగ్స్ పాడుతూ ఉంటే, ఉంటది ముందు లేచి పని చెయ్యి, నీకు శుభ్రం చేసే పని ఉంది కదా. వచ్చారండి చెప్పడానికి, నేను ముందే ఈ పని అంతా శుభ్రం చేసేసాను, అందుకే సూర్యుడితో సేద తీరుతున్నాను, అందుకేనా ఇక్కడ గంగరెద్దులా దొరుకుతున్నావు, నీ పని అయిపోతే సరిపోద్దా, మా పని అవ్వద్దా అని ముగ్గురు కలిసి ఉప్పర్ మీటింగ్ కట్టుకుంటే అప్పుడే ఇలా షిప్లోంచి బయటకు వస్తాడు. అలా బయటకు వచ్చి చూస్తే వాతావరణం సడన్ గా మారిపోతూ ఉంటుంది. ఇక్కడికి వారు వచ్చేసారా, ఇదే నా వేట. ఇకలా అది చూసిన వెంటనే అబ్బాయిలు మీ నరాలు కట్ అయిపోయే క్షణం వచ్చేసింది. అలా బ్లాక్ బైట్ షిప్ వాళ్ళు చూస్తూ ఉండగానే మేఘాల్లోంచి బయటకు వస్తూ ఉంటుంది. ఇక్కడ ఏం జరిగినా సరే పారిపోయే ప్రసక్తే ఉండదు, ఎందుకంటే వారిలాంటి సముద్రపు దొంగలతో పోరాడుతున్నాం కాబట్టి అని లా చెబుతూ ఉండగా అలా షిప్తో ముందుకు వెళుతూనే ఉంటాడు. ఇక అప్పుడే బ్లాక్ బైట్ సిబ్బందిలో ఉన్న జేజస్ పోగోస్, వాడిది స్ట్రాంగ్ ఫ్రూట్, రెండో వాడు వాన్ ఓగ్రే వ్యాప్ ఫ్రూట్, ఇక మూడో వాడు డాంక్యూ షిక్కి ఫ్రూట్, ఇక లాస్ట్కి ఎంపరర్ ఆఫ్ ద సీ బ్లాక్ బైట్ మార్షల్ డి టెక్. ఇతని బౌంటీ 3.996 బిలియన్ బేరీస్. అయితే ఇక్కడ మంచి పార్టీనే స్టార్ట్ చేద్దామా.